ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. అవును, ఈరోజు మతభేదాలు కలిగించే మనుషులు ఎక్కువైపోయారు. కాబట్టి ఒక ప్రవక్తగా, ఒక పాస్టర్ గారుగా, ఒక బోధకుడిగా, ఒక సువార్థికుడిగా 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత ఇక వాళ్ళని మనం విసర్జించేయాలని పౌలు భక్తుడే చెప్తున్నాడు. వాళ్ళ వల్ల ఏదో సువార్త ఆటంకపరచబడుతుందని, వాళ్ళేదో క్రైస్తవుల్ని పక్కదోవ పట్టిస్తారని భయపడాల్సిన అవసరం అయితే లేదు. నిజమైన క్రైస్తవులు ఎప్పటికీ పక్కదోవ పట్టరు. వాళ్ళ గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళని విసర్జించేయమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే నాశనం తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే శిక్ష విధించుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే పాపంలో ఉండారని. మన జీవితాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు 1-2 సార్లు బుద్ధి చెప్పి ఇక మనం స్వార్థ పనులు వెళ్ళిపోవాలి.